సరిగ్గా 10 సంవత్సరాలు అయింది ఇక్కడికి. 10 సంవత్సరాలకి ఇక్కడికి వచ్చిన ఇదే త్రైలింగ స్వామి ఆయనకి ఆ పేరు తెలుగుదేశంలో పుట్టినవాడు కాబట్టి ఆ పేరు వచ్చిందని అంటారు. 3 లింగములు లేనివాడు అన్నట్టు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, స్త్రీ పురుష మూడోది ఏది కానిది. ఈ 3 లింగములు లేనివాడు. 3 కలిస్తే మీకు పరబ్రహ్మతత్వమే ఉంటుంది. అటు తత్వం అని ఆయనకు అసలు అది అసలు అర్థం. ఆదిశంకరుడు మనందరికీ శ్లోకాలు రాసి చెప్తాడు. నాహం దేహో నేంద్రియాణి అంతరంగో ప్రత్యేగాత్మా శివో. ఇన్ని చెప్పాలా? నేను ఇంద్రియములు కాదు, నేను శరీరం కాదు, నేను పురుషుడిని కాదు, ఇన్ని చెప్పక్కర్లేదు. నేను కాదండి, నేనే లేను అంటే మూలం ఒకటే అక్షరం. ఆ విధంగా సాధించిన వాడు. మోక్షస్థానం కాశీ. ఎవరైనా కాశీలో మోక్షం పొందిన మహాత్ములు ఉండేవారా? పూర్వం అందరూ ఉంటారు, చాలామంది ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడున్నారా? ఉన్నారు. ఇప్పుడే ఆయన కాశీలో ఎందుకున్నారు? 60 సంవత్సరాలు దర్శనం ఇవ్వడం కోసం కోరిన వాళ్ళు అక్కడక్కడ సిద్ధి పొందడానికి రాలిపోవాల్సిన స్థితిలో పనులు ఉంటాయి, పండిపోయినవి. వాళ్ళకి దర్శనం ఇవ్వడం కోసం 60 సంవత్సరాలు ఉన్నాడు. 150 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. 3 మాటలు ఉన్నాడు, ఒక మాట కాదు. ఆఖరిసారి 60 చివరి దశ 1828 నుంచి 88 దాకా ఉన్నారు. మార్గశిర మాసం వెళ్ళిపోయారు. అయితే ఆయన శరీర త్యాగం చేసి వెళ్ళిపోయిన స్థానం. ఒక మాట 60 సంవత్సరములు లోకం కోసం ఉండదలుచుకునేవారు ఇకసారి ఉండక్కర్లేదని అనుకుంటారు. శరీరం వదిలేస్తాను. మనుషులు శరీరాన్ని చూసి నమస్కరిస్తారు, వస్తువుని చూడలేరు కదా. కొన్ని శరీరాన్ని చూసి నమస్కరించినా వాళ్ళకి ఫలం కలుగుతుంది. చివరి దశలో ఉన్నవాళ్ళు, అంతిమయాత్రలో అంతిమోపాయ నిష్ఠ ఉన్నవాళ్ళు, అలాంటి వారికి దర్శనం కోసమే ఉన్నారు. అంతకాలం ఉంటే 60 ఏళ్ళు ఉంటే సరిపోతుంది. ఉండిపోవాలని అంటే ఉండిపోవాలని కాదు, ఉండవలే అంటే అలాగ నిర్ణయం చేసుకుని తేజస్సుని ఇక్కడ నిక్షిప్తం చేశారు. ఇలాంటి మహాత్ములు సమాధి అని అంటాం కదా, ఆ స్థానాలు కాశీలో చాలా ఉన్నాయి. అవి మరుగున పడిపోయాయి. అట్లాగా అదృశ్యం కాకుండా ప్రత్యక్షంగా ఉంటున్నటువంటి చివరి మహాత్ముడి యొక్క చివరి సమాధి, చివరి క్షేత్రం. దీని తర్వాత గంగలో శరీరం వదిలిపెట్టి ముక్తిని పొందిన వారు ఉన్నారు. తేజస్సుని ఇక్కడ వదిలిపెట్టి లోకం కోసం ఉండాలనుకున్న వారు వీరొక్కరే. కాబట్టి స్వయం తీరిన పరామర్శాన్ని ధరింపజేయడం ఉన్నారు. ఉపదేశం ఏముంది? ఏం లేదు. నేను లేను. ఉపదేశం నేనండి, నేను లేను, నాహం. అది ఈ దేహం, నాహం దేహం, నేను, ఇవన్నీ ఎందుకు? అంతటితో ఏంటి ఆ లిస్టు? ఇంకా రాయొచ్చు కావాలంటే. ప్రత్యేకాత్మ శివోహం అనకముందు 1000 పేర్లు చెప్పొచ్చు. నాహం పురుషనాశం ఎన్ని చెప్పొచ్చు? మొదటి అక్షరాలే సరిపోతాయి. ఇంత ఇక్కడ అంతే మంత్రం. అది ఎవరికి సిద్ధించవలనో, ఎవరికి అంతిమోపాయ నిష్ఠులే ఇక్కడ ఉన్నారు, మహాత్ములు ఉన్నారు, నేపాల్ నుంచి వచ్చారు భక్తులు, వారికి సిద్ధిస్తుంది. వారికి మంత్రం అవసరం లేదు, వారికి సిద్ధిస్తుంది. వారు ఇక్కడే ముక్తిని పొందుతారు, వెళ్ళరు బయట. ముక్తి అవిముక్త క్షేత్రం అంటే ఏంటంటే నిన్న కూడా ప్రస్తావన చేశారు కాబట్టి
అద్వైతం అనేది ఒకటి ఉంది మనకి, దాంట్లో విశిష్టాద్వైతం ఇంకోటి ద్వైతం. దానికి వైశిష్ట్యం అనేక రకాలుగా కల్పించుకున్నది. బుద్ధిగత అంటే బ్రహ్మలోక ప్రాప్తి, శాశ్వత బ్రహ్మైక్యం కాదు, కల్పాంతం వరకు. అది మళ్ళీ విశిష్టత, వైశిష్ట్యం. మరో లోక ప్రాప్తి, గోలోక ప్రాప్తి కూడాను, ఇది కూడా కల్పన, చాలా కల్పిస్తున్నాం. వైశిష్ట్యం ఉన్నటువంటి ముక్తి ఆకారం ఉంది, దాని యొక్క అభావత్వం, వైశిష్ట్యం యొక్క విశిష్టత యొక్క అభావత్వమే సూచిస్తున్నారు కదా యోగులు చెప్తుంటే. మన సిద్ధాంతాలు ఇలా ఉన్నా మనం ఏ సిద్ధాంతం అక్కర్లేదు. నేను లేననే వారి దగ్గర ఒక మాట అంటే తథాస్తు అంటారు ఆయన. తథాస్తు అనిపించుకోవడానికి వెళ్ళాలి మహాత్ముడి దగ్గర. ఆయన దగ్గర ఆ మాట అంటే ఎవరైతే అలాగే దశలో అట్లాంటి దశలో ఉన్నారో వాళ్ళు ఉన్నారే, అలాంటి వారందరికీ కూడా ముక్తి న్యాయం. కరతలామలకం చేస్తాడు. కరతలామలకం, కరము అకలము అమలకం రెండు కూడా అహంతలో వెళ్ళిపోతాయి. అస్మితలు, అహంతలు, అస్మితలు. నేను లేననే భావం, నేను లేను అని తెలుసుకుని లోకం కోసం ఉండడమే గొప్ప యోగ విభూతి, అనుగ్రహం. అందుకోసం ఉన్నారు, ఇలా అనుకోమని ఆయన చెప్పారు. जिसके मन में उनके साथ विश्वास है, मोक्षगामी है, मोक्षकामी है, तो मार्गदर्शी और मोक्ष प्रदाता भी है। साक्षात शंकर है, शिव है, निर्गुण तत्व है। यहाँ पर जो आदमी विश्वास रखते हैं तो और कोई आगे रास्ता की जरूरत नहीं। रास्ता क्या पहुँच गए, जहाँ तक कि शरीर रहता बस फिरते रहती हो। ऐसा ही एक गाड़ी में बैठे हम, गाड़ी छोड़ देते, फिरने के लिए गाड़ी, लोगों से बातचीत करने के लिए गाड़ी, वो गाड़ी के लिए पेट्रोल, जो खाना खाते हैं, बस फिरते रहते हैं। गाड़ी छोड़ के उसी में उनके पास जाते हैं। उनके पास ये भूलोक में नहीं, उन्हें कैलाश में रहता है। यहाँ पर उनका विराजमान है, दया विराजमान है, शक्ति विराजमान है, उनकी योग शक्ति यहाँ विराजमान है, अभय प्रदाता है। बस आप लोग धन्य जीवन इस कृपा के साथ। प्रभिन्न प्रस्थान रुजुकुटल नाना, कोई जरूरत नहीं। प्रभिन्न प्रस्थान, ना रुजु ना कुटिल, तमेको शिव, ना पद, गम्य तमेको गम्य. నేను చెప్పాల్సిన మాట. ఇంకా మాకు ప్రయాణాలు చాలా ఉన్నాయి. మాకు ఇంకా కర్మకాండ ఉంది, అహంకారం ఉంది, అహంకార మమకారాలు ఉన్నాయి. మాకు ఇంతవరకు పరిపూర్తి కాలేదు, దృష్టి రాలేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళలోంచి మొదట తొలగాల్సింది నిషిద్ధ కర్మ తొలగాలి. కర్మ ఒక్క మాట వదలదు, మొదట నిషిద్ధ కర్మ వదలాలి, తర్వాత కర్మ వదులుతుంది. నిషేధించబడినటువంటి నెగిటివ్ కర్మ ఏదైతే అది వదిలిపోయిన తర్వాతనే కర్మ వదులుతుంది. అంతవరకు ఏమవుతుంది, ఈ శరీరంలో ఏమో రోగం, మహాతైతే రోగమే కదా, అదే బాంధవ్యమే కదా, దాంట్లో దోషాలే కదా, ధనాదుల యొక్క రాకపోకలే కదా. ఇంతకన్నా ఏముంది, పోయేది వచ్చేది ఏముంది అని అనుకుంటే ఆ మాట ఇక్కడ నిజం అవుతుంది. నమస్తే. శివయ్య గురువు, శివుడే గురువు, ప్రత్యక్షం. ఈ వంటి గారు ఇంకెక్కడికి వెళ్ళే పని జై సద్గురు మహారాజ్.